మొత్తం తెలంగాణ చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగానే ఉంది. అంటే అన్ని పథకాలు అందరికి అందట్లేదు అని అంటున్నారు, మీరేమంటారు? అనేటోళ్ళు అంటారు అది. ఆయన చేసే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాడు. అంటే ఇప్పుడు అసలు రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి, అవి కట్టుకోవడానికి ఇంట్రెస్ట్లకే సరిపోతుంది అనుకుంటూ మళ్ళీ అందాల పోటీలు పెట్టడం కరెక్టే అంటారా? కరెక్టే కదమ్మా. అందాల పోటీలు ఎందుకు అంటారు అసలు? అంతర పోటీలు ఎందుకంటే మన సిటీ డెవలప్మెంట్ కోసం. మరి కేసీఆర్ చేసినవి కూడా ఎన్నో ఉన్నాయి కదా. ఇది చేయడానికి దీనితో మనకు అంటే ఉపయోగం ఉందంటారా అందాల ఉపయోగం పోటీ ఉంది. వల్ల? ఎందుకు లేదు? ఓకే, అంటే ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయంటారా? వస్తుంది. ఏ విధంగా వస్తాయి? మనం చేసే వాళ్ళు చిన్న పోయిన దానికి వాళ్ళ అందాల పోటీలకు కొన్ని కెమికల్స్ ఫ్యాక్టరీస్ అవి ఇవి కూడా రావచ్చు. ఓకే, సో అదే విధంగా చూసుకున్నట్టయితే రీసెంట్ కాలంలో చూసుకుంటే సిబిఐ నుంచి మన కేటీఆర్ కి నోటీసులు వచ్చాయి కదా, ఏమంటారు? వచ్చాయంటే వాళ్ళు చేసిన పనికి అది కంపల్సరీ రావాల్సింది. అన్న చెల్లెలు కొట్లాడుతున్నారు కదా సార్, మరి ఏంటి పరిస్థితి? అన్న చెల్లెలు కొట్లాడుతుంటే వాళ్ళు చేసుకుంది. అది పబ్లిక్ ని మోసం చేసి కొన్ని కోట్ల రూపాయలు అప్పు చేసింది. అంటే కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు దయ్యాలు అంటున్నారు, ఆ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరు అనుకుంటారు? దయ్యాలంటే ఇక ఉంటుంది, అది కామన్. ఒకరి మీద ఒకటి చెప్పుకోవడం అది కామన్ కదా. సో మీ ప్రకారం రేవంత్ రెడ్డి గారు బెస్ట్ లేకపోతే కేసీఆర్ గారు బెస్ట్? రేవంత్ రెడ్డి బెస్టే, కానీ బడ్జెట్ లేక ఆయన కొన్ని అప్పులతో తట్టుకోలేకపోతుంది. సో ఆయన చేసిన అప్పులకి నాకు అనుభవిస్తుంది. అదే బడ్జెట్ ఉంటే ఈయన కంటే ఎక్కువ డెవలప్మెంట్ కూడా అవుతుంది. ఖచ్చితంగా చేస్తాడు, కానీ ఈయన వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయిందని అంటున్నారు సార్. మరి అది పడిపోతుంది. మరి రియల్ ఎస్టేట్ పెంచుకున్నాడు, మరి వాళ్ళ ఎమ్మెల్యేల పేమెంట్స్ పెంచి ఆర్టీసీలకు అది అని పెంచి వాళ్ళకి ఇచ్చిండా? డబ్బులు ఇవ్వలే కదా. వాళ్ళు మొన్న స్ట్రైక్ చేస్తామంటే ఆర్టీసీ వాళ్ళ కోసం మాట్లాడింది కదా. అక్కడ లేదురా బాబు, పెంచిన 10 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఆయన దగ్గర మీరు వసూలు చేసుకుంటారు, ముందు లేకుంటే అప్పుడు ఎప్పుడైతే నా దాని లేదని